దేవుని మందిరము, ద గాడ్ శాంక్చురీ అనే శీర్షిక మనం చూస్తూ ఉన్నాం. గత 5 వారాలుగా మనం దేవుని మందిరం యొక్క ప్రాశస్త్యత, దేవుని మందిరం యొక్క గొప్పతనము, దానిలో ఉన్న ప్రభావము మనం నేర్చుకున్నాం. పోయిన వారం మనము దేవుని మందిరము దగ్గర ఏమేం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు దిగి వచ్చే స్థలము, దేవుడు కనుదృష్టి నిలుపు స్థలము, దేవుడు ముఖాముఖిగా మాట్లాడు స్థలము దేవుని సన్నిధి, దేవుని మందిరము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ శీర్షికలో గాడ్ శాంక్చురీ. ఇది ఇంత త్వరగా అయ్యేది కాదండి, నేను చెప్తున్న ప్రకటన గ్రంథం వరకు వెళ్తుంది. ఇది దేవుని మందిరము, దేవుని సన్నిధి ఎలా ఉంది, దేవుని యొక్క వాక్యంలో దేవుని సన్నిధి ఎలా ఉంది అనేది మనం చూసుకుంటూ వస్తే, ఇంకా మనము ప్రత్యక్షపు గుడారము ఆ యొక్క ఆ కాలంలోనే మనం ఉన్నాం. పోయిన వారము మనం నేర్చుకున్నది ఏంటంటే, మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములకు మానక వెళ్ళి యాజకత్వం చేస్తూ ఉండేవారు అని మనం నేర్చుకున్నాం. ఈ ప్రత్యక్ష గుడారములో నిత్యము దేవునికి యాజకత్వం చేసే లేవీయులు, యాజకులు ఉంటూ ఉండేవాళ్ళు. ఈ యాజకత్వం చేస్తూ ఉన్న అహరోను యొక్క కుమారులు లేవీయులను దేవుడు ప్రత్యేకపరిచాడు. వాళ్ళను ఒక గొప్ప వాగ్దాన బిడ్డలుగా, వారిని యాజకులుగా దేవుడు నియమించాడు. అందుకే దేవుడు యాజకులను ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన చూస్తాడు. దేవుని సేవ చేసేవాళ్ళు దేవుడు ఘనపరుస్తాడు. తన సేవకునికి వ్యతిరేకంగా ఏదన్నా వస్తే దేవుడే, మనం చూసాం కదా, ఆయన మేఘము నుండి దిగి వచ్చి, అంతటి యెహోవా మేఘము నుండి దిగి వచ్చి ఆ యొక్క ఆలయపు ఏంటంట ఆ యొక్క ప్రాంగణంలో, లేక దాన్ని ఏమంటారు, ఆ యొక్క ద్వారము యొద్ద యెహోవా నిలిచి వారితో ముఖాముఖిగా మాట్లాడాడు. వాళ్ళ ముగ్గురిని రమ్మన్నాడు. మీరు ముగ్గురు వచ్చి నా ఎదురుగుండా నిలబడండి అన్నాడు. అటెన్షన్, నా సన్నిధిలో అహరోను, మిరియాము రండి. మోషేని పిలిచాడు. ఎంత ధైర్యం మీరు నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మీరు మాట్లాడతారు అని దేవుడు అక్కడ హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో న్యాయము, దేవుని మందిరంలో తీర్పు, దేవుని మందిరంలో దేవుడే దిగివచ్చి వ్యాజ్యమాడే పరిస్థితిని మనము పోయిన వారం మనం చూసాం. ఈరోజు ఇంకా మనము ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. దేవుని మందిరము కట్టబడిన తర్వాత, దేవుని మందిరము ప్రత్యక్షపు గుడారము, మందిరము కాదు, ప్రత్యక్షపు గుడారంలోనే దేవుని సన్నిధి ఉండేది. మీకు చూపించాను కదా, మందసం ఉండేది కదా, కరుణాపీఠము, దాంట్లో ఏమేమి ఉండేయో అన్నీ మనం నేర్చుకున్నాం. బయట ఏముంటుంది? దహన బలిపీఠము, తర్వాత గంగాళము, లోపల రొట్టెల బల్ల, తర్వాత దేదీప్యమానముగా వెలిగే ఆ యొక్క సుగంధ ఇది పీఠము, ఆ తర్వాత దీప వృక్షము, ఇవన్నీ ఉంటాయి మందిరంలో. యాజకులు ఎలా ప్రార్థన చేయాలి? యాజకులు ప్రార్థన చేసేటప్పుడు యాజకుడు ఎలా ప్రార్థన చేయాలి? మొదట యాజకుడు తను శుద్ధి చేసుకోవాలి. మొదట యాజకుడు తన పాపముల గురించి ప్రార్థన చేసుకోవాలి. తన పాపం గురించి, తన కుటుంబం గురించి యాజకుడు మొదట ప్రార్థన చేసుకొని, మొదట పరాయశ్చిత్తార్థ బలి, తన పాపము నిమిత్తము ఆ యొక్క పశువును ఆ బలి అర్పించాలి. ఆ తరువాత మాత్రమే ప్రజలందరి కొరకు యాజకుడు ప్రార్థన చేసేవాడు. అంటే యాజకుడు ఏమాత్రము సపరేట్ వ్యక్తి కాదు. యాజకుడు కూడా మానవుడే. యాజకుడు కూడా తప్పులు చేస్తాడు. యాజకుడు కూడా ఏమన్నా దేవునికి హేయమైనవి చేసే అవకాశాలు ఉన్నాయి కనుక యాజకత్వం చేసేవాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తన పాపముల కొరకు మొదట దేవుని దగ్గర పశ్చాత్తాపడిన అప్పుడు మాత్రమే హీఈస్ ఎలిజిబుల్ టు ప్రే ఫర్ అదర్స్. ప్రజల పాపముల నిమిత్తము దేవుని దగ్గర యాజకత్వం చేయటానికి పనికొచ్చేవాడు. ఇప్పటికీ కూడా ఒక సేవకుడు సేవ చేయాలి అనంటే మొదట తను కడగబడకుండా, తను నింపబడకుండా ఇతరులను నింపలేడు, తను కడగబడకుండా ఇతరుని కడగలేడు. యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యం చెప్పాడు, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ రోజుల్లో యూట్యూబ్లో చాలామంది త్రోవలు చూపిస్తూ ఉన్నారు.
యూట్యూబ్లో కనపడాలంటే, యూట్యూబ్లో వాక్యం చెప్పాలంటే ఏమక్కర్లేదు, అభిషేకం అక్కర్లేదు, పిలుపు అక్కర్లేదు, ఒక కెమెరా, ఒక సెల్ ఫోన్, ఒక ఛానల్ ఉంటే చాలు. అందరూ వాక్యం చెప్పేస్తూ ఉంటున్నారు. కరోనా టైంలో భ్రష్టత్వం వచ్చేసింది. భయంకరమైన తప్పుడు బోధలు, భయంకరమైన ఆలోచనలు, భయంకరమైన ప్రభావాలు క్రైస్తవ లోకం మీద దాడి చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, నేను అంటాను, బయట కలిగే దాడుల కంటే లోపల జరిగే దాడి బహు గొప్పగా ఉంది. మనుషులు దురద చెవులు కలిగి వారికి అనుకూలమైన బోధకులను వారు వెతుక్కుంటారు. కల్పనా కథలు చెప్పు వారి వెనుక మొగ్గు చూపుతారు. 7 వారాలు త్రోవన క్రీస్తు చర్చికి రండి, మీకు గర్భఫలం వస్తుంది అని నేను ఒక కాయ ఇచ్చాను అనుకోండి, కిటకిటలాడిపోద్ది. 7 వారాలు రండి, 3 వారాలు రండి, మీకు మ్యాజిక్ జరుగుద్ది, ఏదో జరుగుద్ది అని మీకు చెప్తే ప్రజలు తండోపతండాలుగా వస్తారు. హృదయం మార్చుకోండి, జీవితాన్ని కట్టుకోండి, మీ పాపములు పశ్చాత్తాపడండి, మీ యొక్క స్వభావాన్ని మార్చుకోండి, దేవునికి అనుకూలమైన రీతిగా వాక్యానుసారమైన బ్రతుకు కలిగి ఉండండి అని చెప్తే ప్రజలు మెచ్చరు. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు కూడా, అయ్యా వీరందరికీ కనబడేట్లు నువ్వు ఇప్పుడు కొన్ని సూచక్రియలు చెయ్యి అని అన్నాడు. అడిగినప్పుడు దేవుడు నేను చెయ్యను అని అన్నాడు. నేను చెయ్యను. సూచక్రియల కొరకు, వచ్చేవారి కొరకు సూచక్రియలు చేయడు ప్రభు. యోనా వంటి సూచక్రియ తప్ప మరి ఇంకో సూచక్రియ మీరు చూడరు. నేను చనిపోతాను, 3వ దినం తిరిగి లేస్తాను, ఆ సూచక్రియ తప్పితే మరొకటి మీరు చూడలేరు అన్నాడు. ఎక్కడ సూచక్రియలు అడగలేదో వాడు విశ్వాసంతో అడిగారు, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కాపాడయ్యా అని భర్తమయ్య కేక వేస్తే స్వస్థపరిచాడు, సూచక్రియ చేశాడు. ఏడ్చుకుంటూ మార్తా మరియలు ఎదురుగుండా వస్తే, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే అని లాజరు, చచ్చిన లాజరును ఆ సమాధి నుండి బయటికి పిలిచి సూచక్రియ చేశాడు. వివాహముకు యేసు తన శిష్యులు పిలువబడినప్పుడు, ఆ వివాహంలో కొరత ఏర్పడినప్పుడు సూచక్రియ చేశాడు. పేతురు తన యొక్క దోణెను ప్రభువుకి ఇచ్చి, తన దోణెను ప్రభువుకు వాడుకుంటానికి ఎప్పుడైతే తన దోణెను, తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాడో, ఆ దోణెలో సమృద్ధినిచ్చి సూచక్రియ చేశాడు. ఎవరైతే ఆ యొక్క పక్షవాతం కలిగిన వ్యక్తిని మోసుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి ఆ ఇంటి కప్పు నుంచి ప్రభు కనబడేటట్లు ఆ ఎదురుగుండా దింపారో, వారి విశ్వాసము చూసి ప్రభువు సూచక్రియ చేశాడు. ఆ కోనేరు దగ్గర అతన్ని ఎప్పుడైనా ఆ కోనేరులో మొదట ఎవరిని దింపుతారని ఆశతో ఎదురు చూస్తున్న ఆ యొక్క హోప్లెస్, ఆ యొక్క నిరీక్షణ లేని వాడిని చూసి, అయ్యా నన్ను కరుణించువా అని దీనంగా అడిగినప్పుడు ప్రభు కనికరంతో కదిలింపబడి సూచక్రియ చేశాడు. సూచక్రియ చెయ్యమంటే దేవుడు చేసేవాడు కాదు, నువ్వు తగ్గించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం అగ్ని దిగి రావాలి, పరలోకము దిగి రావాలి, ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరగాలి అనుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అద్భుతం రావాలంటే నువ్వు కడగబడాలి, నువ్వు నింపబడాలి, నువ్వు దేవునికి ప్రతిష్ఠింపబడాలి. అప్పుడే మనము దేవుని యొక్క కార్యాలని మన కళ్ళ ద్వారా చూస్తాం, మన జీవితాల్లో కలుగుతాయి. చాలామంది అద్భుతాల మీద ఉన్న ఆసక్తి అద్భుతాలు చేయు దేవుని మీద ఉండదు. ఆశ్చర్య కార్యములు చేయు శక్తి కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, శక్తికి మించిన కార్యములు నీతో చేయించే దేవుడు వదిలేసి మన శక్తి మీద ఆధారపడి ఆ కార్యముల మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి. మరలా మన మూల పాఠం ఏంటి? నిర్గమాకాండము. తక్కువ చెప్పాలి, 5 వారాల నుంచి నేర్చుకుంటామండి. మూలపాఠం ఏంటి? నిర్గమాకాండము 25:8. ఏంటది? ఇక చూడక్కల్లా, నేను వారితో నివసించినట్లు. దేవుని ఉద్దేశం ఏంటి? నేను వాళ్ళతో ఉండాలనుకుంటున్నానయ్యా, నేను వారితో నివసించినట్లు అని అన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను వారితో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను.
ఎందుకు దేవుని మందిరం కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేవుని మందిరం ఎందుకు కట్టాలనుకుంటున్నాం? ఎందుకు దేవుని మందిరం కొరకు సంఘముగా మనందరము కూడి త్యాగముతో దేవుని కొరకు నిలబడుతున్నాం? ఎందుకు ప్రయాసపడుతున్నాం అంటే, ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉండాలనుకుంటున్నాను, మీలో ఉండాలనుకుంటున్నాను. 12 సంవత్సరాలు గుడారాలు వేసినట్లుగా మీరు తిరుగుతూ ఉన్నారు, మీతో పాటు నేను వస్తూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను, మీరు నడుస్తూ ఉన్నారు. ఇక మీదట మనము ప్రశాంతంగా ఉందాం, మన అందరం కలిసి సహవాసం కలిగి ఉందాం. నేను మీ మధ్య వసిస్తాను, మీ మధ్య నడుస్తాను, నేను మీతో నిలిచి ఉంటున్నట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎందుకు మందిరం కడుతూ ఉన్నాము? దేవుడు మనతో నిలిచి ఉంటున్నట్లు ఆయన మనకు చెప్పాడు కనుక, మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని యొక్క ఆ యొక్క మందస్సము, ఆ ప్రత్యక్షపు గుడారాలు ఉన్న దినములు మోషే, యెహోషువ ఆ కాలంలో. మోషే పెద్దవాడై చనిపోయాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంకు ప్రవేశించాలి. చెప్పాను కదా, వాళ్ళ ప్రయాణ క్రమం ఏంటి? మన వాక్యంలో చదివాం. వాళ్ళ ప్రయాణ క్రమం ఏంటి? మేఘము నిలిచి ఉంటే అక్కడ గుడారాలు వేసుకునేవాళ్ళు. మేఘము లేచి ముందుకు వెళితే మేఘముతో పాటు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు యెహోషువ ఎదురుగుండా ఉన్న టాస్క్ ఏంటి? యెహోషువ వీరందరినీ, మోషే తర్వాత నాయకత్వం కలిగిన వాడుగా యెహోషువ వీరందరినీ వాగ్దాన దేశంలోకి ప్రవేశించబెట్టడానికి దేవుడు యెహోషువను అభిషేకించాడు. యెహోషువ డీలబడిపోయాడు. యెహోషువ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎవ్వరూ ఆయన మాట వింటలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, యెహోషువ బాధపడకు, మోషేకు తోడై ఉండునట్లుగా నేను నీకును తోడై ఉందును అని అన్నాడు. తర్వాత ప్రభు అన్నాడు, ఇదిగో వారి మధ్య నిన్ను గొప్ప చేసేదను అన్నారు. వారు కనుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ క్రమంలో యెహోషువ ఇప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారమును పట్టుకొని, ఆ ప్రత్యక్షపు గుడారము మందసము అంతా మోసుకొని వెళ్ళాలి కదా. వెళ్తాంటే ఏం తీసుకెళ్ళాలి? ఇల్లు వాకిలతో పాటు ప్రత్యక్ష గుడారాన్ని కూడా తీసుకువెళ్ళాలి కదా. దాంట్లో మెయిన్ ఏంటి? దేవుని సన్నిధి ఎక్కడుంది? మందసంలో ఉంది. ఆ మందసాన్ని పట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ మందసం పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో మోషే నడుస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు యెహోషువ నడిపిస్తూ ఉన్నప్పుడు యోర్దాను నది అడ్డొచ్చింది. అర్థమైందా? మోషే నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము అడ్డొచ్చింది. యెహోషువ నడిపిస్తూ ఉన్నప్పుడు యోర్దాను నది అడ్డొచ్చింది. ఇప్పుడు యోర్దాను నది దాటితేనే వాగ్దాన దేశం, ఎరుకో అవన్నీ వస్తాయి. ఆ ఎరుకోకు వెళ్ళాలంటే యోర్దాను నదిని దాటాలి. యోర్దాను నది ఎలా ఉందంట చూడండి. యెహోషువ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. యెహోషువ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదవండి. మనము ఆ వాక్యాన్ని చూద్దాం. ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. రేపు యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడని. మరలా చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను, మీరు పరిశుద్ధపరచబడకుండా అద్భుతాలు జరగవు. యెహోషువ చెప్తున్నాడు, రేపుటి దినమున దేవుడు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆ అద్భుతాలు చేయాలంటే మీరు సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలి? మీరు పరిశుద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని చెప్పాను. ఆ తర్వాత
యాజకుడు చెప్పాడు, యాజకులారా ఇటు రండి అన్నాడు లేవీలందరినీ. యాజకులందరూ వచ్చారు. యాజకులు వస్తే చెప్పండి సార్ అని అన్నారు. యెహోషువ అన్నాడు, మీరేం చేయాలో తెలుసా? మందసాన్ని పట్టుకొని మోయాలి. మందసాన్ని పట్టుకొని మోస్తూ ఏం చేయాలన్నాడు? వారు నిబంధన మందసమును పట్టుకొని ప్రజల ముందర నడిచిరి. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును, ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు యెహోషువ వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేసేదను. ప్రియులారా చూడండి, దేవుని సేవకు పిలువబడిన వారులారా, దేవుని సేవ చేయాలి అని అంటే దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. నా సేవలో ప్రారంభ దినాల్లో నేను సేవ ప్రారంభించినప్పుడు నాతో ఇదిగో మామూలుగా సాటర్డే ప్రేయర్ ఉన్నప్పుడు అందరూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చర్చస్కి వాళ్ళు ఆదివారాలు వెళ్ళిపోవచ్చు. శనివారం ప్రార్థనకు మా బంధువులందరూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆదివారం ఆరాధన ప్రారంభమైందో ఆ బంధువులందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. యాక్సెప్టెన్స్ లేదు. ఎవరు వీడు పిల్లోడు, వీడిని మనం ఎత్తుకొని పెంచాము, వీడు సేవకుడు అవుతాడా, వీడిని ఎలాగ మనం యాక్సెప్ట్ చేస్తాం? యాక్సెప్టెన్స్ లేదు బంధువుల మధ్య. కొన్ని సంవత్సరాలు అయ్యింది, మా మానాన్ని మేము సేవ చేసుకుంటూ ఉన్నాం. దేవుడు వారి కనుల ఎదుట మమ్మల్ని గొప్ప చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు వాళ్ళు నమ్ముతూ ఉన్నారు, నువ్వు కూడా సేవకుడివే అని వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. సేవకునికి గౌరవం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఆమేన్. ఒక సేవకుడికి మీరు చేస్తున్న ఆ యొక్క గౌరవం, ఆ మర్యాద, అన్న రండి అని మీరు కుర్చీలు ఇస్తారు, అన్న రండి అని శ్రేష్టమైనది పెట్టడానికి చూస్తారు, అన్న మా ఇంటికి రండి అని కోరుకుంటారు, అన్న కొంత టైం మీతో మాట్లాడొచ్చా అని మీరు అడుగుతూ ఉంటారు. అన్నకు ఎందుకు అంత గౌరవం వచ్చింది? అన్న ఎందుకు అంత ప్రాముఖ్యమైన వాడు? అన్నకు ఎందుకు అంత జనాలు ఇదిగో అన్న రండన్నా అని నిలబడతారు? అన్న అని వస్తే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతో గౌరవిస్తారు, ఎంత ప్రేమ చూపిస్తారు. ఎందుకు? ఈ గాడిదకు ఎందుకు అంత మహిమ వచ్చింది? ఈ గాడిదకు ఎందుకు అంత గొప్ప హెచ్చు కలిగింది అని అంటే ఆ భుజముల మీద నా ప్రభువు ఉన్నాడు గనక. గాడిద నీ రోడ్డు మీద వెళ్తుంటే వస్త్రాలు పరుస్తూ ఉన్నారు, మట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అంటున్నారు. ఏంటి కథ, గొప్పోడు అయిపోయేవానంటే నేను కాదురా, నేను మోసేవాడు గొప్పవాడు అంద గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడూ చెప్తాను, సంఘంలో నన్ను గౌరవించిన నాకు మీరు ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు, మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నా కొరకు మీరు సంఘం కొరకు త్యాగంగా మీరు నిలబడుతూ ఉన్నప్పుడు, మా యొక్క క్షేమం మీరు కాంక్షించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ప్రభుని స్తుతిస్తాను. ప్రభువా, ఈ భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. నిన్ను మోయటం బట్టే కదా నాకు ఈ భాగ్యము అని అనుకుంటారు. హల్లెలూయా. 12 సంవత్సరాలు దేవుడు ఈ భాగ్యం ఇచ్చాడు. 12 సంవత్సరాలు దేవుని మోయటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన యొక్క నాగలిని మోసుకొని, ఇదిగో నాగలి మీద చేయి వేసిన వాడు వెనక తిరగటానికి వీలు లేదు, ముందుకే వెళ్ళాలి. వెనకేమైంది, వెనకేమైపోయారు, వాళ్ళేమైపోయారు, వీళ్ళేమైపోయారు అనేది సేవకుని యొక్క లక్షణం కాదు. సేవకుడు ఎప్పుడు ముందుకే నడవాలి. హల్లెలూయా. వెనకున్నవి మరిచి అన్నాడు పౌలు. వెనకున్నవి మరిచి ముందున్న వాటికై గురి యొద్దకు. సేవకునికి ఒక గురి ఉంటుంది ప్రియులారా, సేవకునికి ఒక గురి ఉంటుంది, సంఘానికి ఒక గురి ఉంటుంది. గురి యొద్దకే పరిగెత్తి వెళ్ళాలి. నీ దర్శనము ముందుకే వెళ్ళాలి, వెనక్కి వెళ్ళటానికి వీల్లేదు. అందుకే యెహోషువ అంటున్నాడు, మందసము అనగా దేవుని సన్నిధి. మీ భుజాల మీద ఏముండాలో తెలుసా? దేవుని సన్నిధి ఉండాలి. మీరు ఎక్కడ నడవాలో తెలుసా? దేవుని బిడ్డల ముందు నడవాలి, కానీ వెనక నడవటానికి వీలు లేదు. చెప్తున్నాడు యాజకులకు, ఆ మందసాన్ని పట్టుకోండి, భుజాల మీద వేసుకోండి, నా కాడి సులువైనది అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాజకులు భుజాన మోసుకొని ఆ మందసాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నారు. పట్టుకొని వెళ్తుంటే యెహోషువ ఏమంటున్నాడు?
యాజకులకు ఆజ్ఞాపించుము. ఆ. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవుచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గెర్గీలను, అమోరీలను, యెబూసీనీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేళ్ల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము మోయి యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్, హల్లెలూయా. మీరు నాగార్జున సాగర్ ఎంతమంది చూశారు? శ్రీశైలం డ్యాము నాగార్జున సాగర్ చూసారా? పైనుంచి కాలు ఇట్లా వస్తుంటుంది. ఎలా వస్తుంది? నీళ్ల ఘోష ఎలా ఉంటుంది? చాలా ప్రచండమైన జలధారలు అలా వస్తూ ఉంటాయి. ఎగువ నుండి వరద వస్తూ ఉంది. ఎక్కడ? యోర్దాను నదిలో. ఆ వరద వస్తూ ఉంటుంటే, ఆ నీళ్లు వస్తూ ఉంటుంటే దేవుని బిడ్డలైన ప్రజలు యోర్దానును దాటి ఆవలి తీరానికి వెళ్ళాలి. యెహోషువ అంటున్నాడు, యాజకులారా సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసమును పట్టుకోండి. తర్వాత సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు. యాజకుల అరికాళ్ళు. అందుకే కొత్త నిబంధనలో అనబడుతుంది, సువార్త చెప్పువారి పాదములు ఏంటంట? సుందరములు. దేవుని నామాన్ని మోయు ప్రతినిధులు, వాళ్లకు ఒక గౌరవం ఉంటుంది. దేవుడు ప్రత్యేకంగా ఆయన చూస్తాడు. వారి పాదములు సుందరములంట. ఎందుకంటే వారి పాదములు సువార్త కొరకు పరిగెత్తినాయి. వారి మోకాళ్ళు ఇదిగో అనేక మంది యొక్క రక్షణ కొరకు ఏడ్చినాయి. అందుకే సువార్త పలుకు వారి పాదములు సుందరములు అన్న వాక్యం ఉన్నది. ఇక్కడ యాజకులు అంట, యాజకులకు ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? మందసం మోయటం బట్టి. మందసం మోస్తూ ఆ గొప్ప వరద వంటి యోర్దాను నది పారుతూ ఉంటుంటే యాజకులు వెళ్ళి ఆ నీళ్ళల్లో అరికాలు అలా పెట్టారో లేదో, అరికాళ్ళు యోర్దాను నీళ్లను పెట్టగానే అల్లా ముట్టగానే అన్నాడు. హల్లెలూయా. ముట్టగానే అదేదో అద్భుతం జరిగినట్లుగా యోర్దాను నీళ్లు వెళుతూ ఉంటుంటే యాజకుడు పాదము నీటిని అంటిన వెంటనే యోర్దాను ఏమైపోయిందంట? యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆమేన్. ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఏకరాశిగా అంటే ఏంటి? ఎర్ర సముద్రం ఏమైంది? ఏకరాశిగా నిలిచిందా? పాయలైంది, గోడలుగా నిలిచింది. యోర్దాను ఏకరాశిగా అంటే ఏంటంటే, యోర్దాను నీళ్ళు అలా వెళ్తుంటే నీళ్ళు అలా ఆగిపోయినాయి, ఐస్ లాగా ఆగిపోయినాయి. దాని మీద నీళ్ల మీద నడుచుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు ఆవలి తీరానికి వెళ్ళారు. నీళ్లు ఏకరాశిగా ఎలా మారినాయి? యాజకుల యొక్క పాదములు అదిగో చూడండి, యాజకులు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. యాజకులు ఆ మందసాన్ని అలా మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మందసము మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి. చూడండి, నీళ్లు అంత గొప్ప వరద వాళ్ళు పాదములు పెడుతూ ఉండగానే నీళ్ళన్నీ ఆగిపోవటం ప్రారంభించబడుతున్నాయి అంట. యాజకులు మందసాన్ని మోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదిగో యెహోషువ చెబుతూ ఉన్నాడు, యాజకులారా రండి. మందసాన్ని చూడండి, స్క్రీన్ మీద చూడండి. యాజకులారా రండి, ఆ మందసాన్ని పట్టుకోండి. ఆ మందసాన్ని పట్టుకొని మీరు ఈ యోర్దాను నదిని దాటండి. యోర్దాను దాటుతూ ఉన్నప్పుడు మీ కాళ్ళు యోర్దానును తాకిన తోడనే ఆ నది చూడండి ఏమైపోతుంది? చూడండి, ఏకరాశిగా ఆగిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు చక్కగా వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ యొక్క నదిలో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు.
ఏకరాశిగా అలా ఆగిపోయినాయి. చూడండి ప్రియులారా, దేవుని యొక్క నిబంధన మందసము మోస్తూ ఉన్నప్పుడు, యాజకులు దాన్ని మోస్తూ ఉన్నప్పుడు, యాజకులు దాన్ని మోస్తూ ఉన్నప్పుడు యోర్దాను ఏకరాశిగా ఆగిపోయింది. అలా ఆగిపోయింది. అటు ఒకళ్ళు ఆపినట్లు ఇటు ఒకళ్ళు ఆపినట్లు యోర్దాను ఆగిపోయింది. ఆ తరువాత చూస్తే చదవండి. కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి, అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్దానులో దిగిన తరువాత మందసం మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున పారి తమ నొద్దనున్న ఆదాము పురమును దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము అరబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడింది. జనులు ఎరుకో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసము యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుడముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటు. చూడండి, మందసం మోసుకుంటూ వెళ్తున్నారు. ఎరుకో ఎక్కడితో ఆగిపోతుంది. యాజకులు ఇక్కడ ఆగిపోయి రండి అన్నాడు. అందరు దాటుతున్నారు. అందరూ దాటే వరకు యాజకులు యోర్దాను దాటి వెళ్ళలేదు. సేవకుడు ఏం చేయాలో తెలుసా? నేను ముందు వెళ్ళిపోతాను, మీరు వెనకొచ్చేయండి అని దాటిపోకూడదు, నిలబడాలి, అందరికీ సహాయం చేయాలి. దాటండి, యోర్దాను దాటండి. యాజకులు నిబంధన మందసమును పట్టుకొని వెళుతూ జలరాశులుగా ఆగిపోయిన ఆ యోర్దాను నది దగ్గర ఆ నిబంధన మందసమును పట్టుకొని యాజకులు వెళుతూ ఉంటుంటే జలములన్నీ ఏకరాశిగా ఆగిపోయినప్పుడు ప్రజలందరూ ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళారు. దేవుని సన్నిధిని మోసే సేవకులు, దేవుని సన్నిధి వెంబడించే దేవుని బిడ్డలు ఎప్పుడు ఆరిన నేలన నడుస్తారు. ఆమేన్, హల్లెలూయా. నీ ఎదురుగుండా ఎన్ని ఎర్ర సముద్రములున్నా, ఎన్ని యోర్దాను నదులున్నా దేవుడు నిన్ను వాటిని తీరం దాటిస్తాడు. హల్లెలూయా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచియుండగా ఎదుట జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచియుండెనే జనుల ఎదుట. అది భూకంపాలే అయినా, అది తుఫానులేనైనా, మనమిక సముద్రం ఎదుర్కోను దాటదం, బొదలాగా మండిపోయేదన్, మన బలమంతా ప్రభుకిచ్చెదన్, బొదలాగా మండిపోయేదన్, నన్ను చేసెను ప్రభువు యేసు ప్రభువు, నే స్తుతించి సంతోషించును, నే అంతా ప్రభుకిచ్చెదన్, నే స్తుతించి సంతోషించెదన్, హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. జలరాశులన్నీ ఏకరాశులుగా చేసేవాడు మన దేవుడు. ప్రియ సంగమా, దేవుని సన్నిధిని వెంబడించిన వాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు.
దేవుని సన్నిధిలో నిలిచేవాడు వాడు ఆశీర్వదింపబడతాడు. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని వెంబడించేవాడు ఆశీర్వాదకరంగా దేవుడు నిలుపుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందసం, దేవుని యొక్క సన్నిధి పగలు మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి మందసం లేదు, ఆ సమయంలో ఆయన మేఘం వలె వచ్చాడు. ఆయన పగలు మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె తన ప్రజలకు ముందు వెనక ఆ యొక్క స్తంభములను పెట్టి ప్రజలను ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆ ఎర్ర సముద్రమును నడిపించిన దేవుడు ఈరోజు మందసములో దేవుని ప్రచండమైన ఆయన ప్రభావము, ఆయన పరిశుద్ధత నిలిచి ఉండగా యాజకులు మందసమును మోసుకొని వెళుతుండగా యెరికో ఆ యొక్క యోర్దాను నది జలరాశులు ఏకరాశిగా మారిపోయినాయి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఇదిగో దేవుని సన్నిధిని నువ్వు వెంబడిస్తే, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే, దేవుడు నీ ఎదురుగుండా ఉన్న ఎర్ర సముద్రములను, నీ ఎదురుగుండా ఉన్న యోర్దాను నదులను ఆయన తేటతెల్లం చేస్తాడు. ఆయన నిన్ను ఆరిన నేలన నడిపిస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిని నువ్వు ఎందుకు వెంబడించాలి? దేవుని మందిరానికి నువ్వు ఎందుకు రావాలి అనంటే, యాజకుడు యాజకత్వం చేస్తూ ఉంటాడు. యాజకుని పట్ల దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. యాజకుని పాదమును మోసినప్పుడు, యాజకుడు భుజము మీద ఇదిగో దేవుని మందసమును మోస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. అన్నా నా కొరకు ప్రార్థన చేయండి అన్నా, ఉద్యోగం పోయిందన్నా, అన్నా నా కొరకు ప్రార్థన చేయండి అన్నా, ఇదిగో గర్భఫలం కొరకన్నా, అన్నా మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నప్పుడల్లా యాజకుడు ఏం చేయాలో తెలుసా? మందసాన్ని భుజముల మీద పెట్టుకోవాలి. హల్లెలూయా. మందసాన్ని మోయాలి, మందసాన్ని తీసుకోవాలి. మందసాన్ని భుజముల మీద పెట్టుకొని, ప్రభువా నా సహోదరుడు ఎదురుగుండన్న యోర్దానును జలరాశులుగా మార్చుము ప్రభువా, ఈ సహోదరి ఎదురుగుండున్న ఎర్ర సముద్రమును పాయలు చేయండి అని ప్రభువా యాజకుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, యాజకుని యొక్క ప్రార్థన విని యాజకుడు పాదములు పెట్టిన తోడనే జలరాశులు ఏకరాశులుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. మందిరములో ఇది జరుగుతుంది. దేవుని సన్నిధిని వెంబడించిన ప్రజలు యోర్దాను నదిని దాటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మందసమును పట్టుకొని దేవుని ప్రజలు అలా వెళ్తూ ఉండగా గొప్ప విజయం కలిగింది. ఆ తరువాత ఇంకొక సంఘటన నేను మీ ఎదురుగుండా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క మందసమును మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? ఆవలి తీరంకు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మొదటి ఎదురైన పట్టణం ఏంటి చెప్పండి? మీ అందరికీ తెలుసు ఏంటి? వాగ్దాన దేశంలో వెళ్ళిన వెంటనే యెహోషువకు ఎదురైన పట్టణం ఏంటి? ఎరికో. ఎరికోకి ఏమున్నాయి? కోటగోడలని. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము, ఎరుకో గోడలు ముందున్నాయి. యెహోషువకు అర్థం కావట్లా. యోర్దాను అంటే దాటించావయ్యా, ఎరుకో కోటగోడలను ఎలా కూల్చేది? ఎరుకో కోటగోడలను ఎలా కూల్చేది? ఈ ఎరుకోను మేము పట్టుకునేది? వేగుల వారిని పంపించాడు. అక్కడ లోపల రాహాబు ఉంది, రాహాబు యొక్క కుటుంబం ఉంది. కానీ ఎరుకో కోటగోడలను దాటుకొని వెళ్ళాలి. ఎరుకో కోటగోడలను దాటితేనే విజయం ఉంది. ఎరుకో కోటగోడలు కూల్చబడాలి. ఎరుకోను కోటగోడలను కూల్చగలిగితేనే దేవుని బిడ్డలకు జయం ఉంటుంది. అప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడో తెలుసా? మరలా యాజకులను పిలిచాడు యెహోషువ. మరలా యాజకులను పిలిచి, యాజకులారా నా దగ్గరికి రండి అన్నాడు. యాజకులారా నా దగ్గరికి రండి, ఇదిగో దేవుని మందస్సమును పట్టుకున్న యాజకులారా నా దగ్గరికి రండి అని యెహోషువ పిలిచి, యెహోషువ అంటూ ఉన్నాడు 6వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ 6వ అధ్యాయము 12వ వచనము. ఉదయమున యెహోషువ లేవగానే యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసమును వెంబడించెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చి, యాజకులు వెళ్ళుతూ బూరలు మోగిస్తూ ఉన్నారంట.
దేవుడేమన్నాడు? 7 దినములు ఆ యెరికో కోట గోడల చుట్టూ మీరు తిరగాలి అని అన్నాడు. ఎలా తిరగాలి ప్రభువా? ఎలా తిరగాలి అని అంటే, యాజకులు భుజాన ఏం మోసుకోవాలి? దేవుని సన్నిధిని మోయాలి, మందసాన్ని మోయమన్నాడు. యాజకులు మందసాన్ని మోస్తూ బోరులు ఊతూ ముందుకు వెళుతూ ఉన్నారు. యాజకులు తర్వాత యోధులు వెళుతూ ఉన్నారు. కత్తులు పట్టుకున్న వాళ్ళు, యుద్ధ నేర్పరితనం కలిగిన వాళ్ళు వెళుతూ ఉన్నారు. గుర్తుంచుకోండి, ముందు ఎవరు వెళ్తున్నారు? స్తుతి చేసేవాళ్ళు, యాజకత్వం చేసేవాళ్ళు వెళుతూ ఉన్నారు. తర్వాతే యోధులు వెళుతూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలకు అవసరాలు వచ్చినప్పుడు, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు యోధులను ముందు పెట్టకూడదు. ఏం పెట్టాలి? స్తుతి ముందు పెట్టాలి. హల్లెలూయా. యాజకులను ముందు పెట్టాలి. యాజకులు ముందు వెళితే, యాజకులను వెంబడించిన తర్వాత ఈ లోకానుసారమైన కత్తులు డాలు పట్టుకోవాలి. లోక సంబంధమైన అన్ని ప్రయత్నాలు చేయాలి. అన్ని ప్రయత్నాలు ముందు పెట్టి యాజకులను వెనక పెట్టకూడదు. గుర్తుంచుకోండి. నీకు అవసరత అక్కర ఉన్నప్పుడు ఇదిగో యాజకుని ముందు పెట్టాలి. యాజకుని దగ్గరికి రావాలి. యాజకుని దగ్గరికి నువ్వు తీసుకొచ్చి సమస్యను పెట్టాలి. కానీ నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనాక, అన్నా ఎన్ని నెలలు అయిందమ్మంటే 6 నెలలు అయిందన్నా. ఏమైందమ్మా అని చెప్పలేదు అంటే, మీరు బిజీ కదన్నా. ప్రభు దగ్గర, ప్రభువా నా బిజీ సంగతి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను బిజీగా ఉండి వీళ్ళను గజిబిజీ చేస్తున్నానేమో ప్రభువా, వీళ్ళకి ఆ మనసు ఇవ్వయ్యా, సేవకుడికి పంచుకునే మనసు ఇవ్వు అని ప్రార్థన చేయాలి. ప్రియులారా, యెరికో కోట కూడా ముందు ఉంది. సమస్య ముందు ఏం పెట్టారు? బోరలు ఊదుతూ యాజకులు, మందసాన్ని మోయు యాజకులు ముందు పెట్టారు. ఆ తరువాతే యోధులను పెట్టారు. గుర్తుంచుకోండి. మనకు సమస్య వచ్చింది. సమస్య ముందు ఏం పెట్టాలి? యాజకత్వం చేసేవాళ్ళు పెట్టారు. ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఆ తర్వాతే పని వ్యవహారాలు చేసేవాళ్ళు ఉండాలి. గుర్తుంచుకోండి, మనం స్థలం కొంటున్నా, మనం మందిరం కడుతున్నా, ప్రార్థించేవాళ్ళు లేకుండా యోధులు ముందు బయలుదేరితే పనులు జరగవు. వ్యవహారాలు చేసేవాళ్ళు ముందు నడిస్తే పనులు జరగవు. మందిరము కొరకు కష్టపడుతున్న ప్రియ తమ్ముడా, చెల్లి, మీరు ప్రార్థించకుండా దేవుని కార్యాలు జరగవు. మొదట ఏదో ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, తర్వాత కొంతకాలమైనాక మనం ఒక చోట ఆగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. మరొక చోట మనకు సహాయం రానట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ బరువు మోయలేకపోతున్నాం అన్నట్లు అనిపిస్తుంది. సిద్ధంగా ఉండండి. దాని కొరకు దేవుడు ఆకాశ తూములు తెరవాలంటే యాజకులు ముందు నడవాలి, యాజకుని వెనక యోధులు నడవాలి. చాలా సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసా? యోధులు ముందు నడుస్తారు, పాస్టర్లు వెనక నడుస్తారు. యోధులు ఎవరు? కమిటీ వాళ్ళు. వెనక నడిచే ఎవరు? సేవకులు. ఆయన చెప్పినట్లు వీళ్ళు నడుస్తారు. ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడు? మందసమును పట్టుకొని యాజకులు ముందు నడవాలి. యాజకులు వెనక ఎవరు నడవాలి? యోధులు నడవాలి. కత్తి పట్టుకున్న వాళ్ళు నడవాలి. తర్వాత అట్లు 2వ దినమున వారు కుమారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. 6 దినములు వారు అలాగున చేయించు వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా, యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన నశింపబడెను, యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రము బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలు పాళెమును శాపమునకు తెప్పించి దానికి బాధ కలుగు చేదురు గనుక చెప్పింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను.
యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు, వినండి, ఆ బూర ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణపు ప్రాకారమును ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. యాజకులు మందసము లేకుండా విజయము లేదు. ఇద్దరు కలిసి నడవాలి. యెహోషువపాతు రాజు, తర్వాత వెళ్తాం. యెహోషువపాతు కూడా యుద్ధం వస్తుంది ఒకసారి. యెహోషువపాతు దగ్గర సైనికులు ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు, నైపుణ్యం ఉంది, అంతా ఉంది. కానీ సేవకుని దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. దేవా, ఏమి చెయ్యా శక్తి చాలట్లేదు, ఏమి చెయ్యా తోచట్లేదు అన్నాడు. అప్పుడు యెషయా వచ్చి చెప్పేదాకా యెహోషువపాతు ముందుకు వెళ్ళలేదు. పాత నిబంధనలో మనం చూస్తే ఎప్పుడు యాజకుడును అడిగేవాళ్ళు, యుద్ధానికి వెళ్ళాలా వద్దా. సౌలు సమూయేలుని అడిగేవాడు, దావీదు సమూయేలుని అడిగేవాడు, తర్వాత నాతాన్ని అడిగేవాడు, తర్వాత మరొక ప్రవక్తలు ఉండేవాళ్ళు, వాళ్ళని అడిగేవాడు. ఏలియా, యెషయా, యెర్మియా, ఈ ప్రవక్తలందరూ రాజులు ముందుండేవాళ్ళు. కానీ రాజులు ముందుండి తర్వాత ప్రవక్తలు ఉండేవాళ్లే కాదు. ఎందుకో తెలుసా? రాజుని అభిషేకించేవాడే ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే ఎరుకో కోటగోడల చుట్టూ తిరుగుతూ ఉందో, యాజకులు ఎప్పుడైతే ఆ యొక్క మందసమును మోస్తూ కేకలు వేస్తూ బూరలు ఊదుతూ ఆ ఎరుకో కోటగోడల చుట్టూ తిరుగుతూ ఉన్నాయో, తెలియకనే లోపల ఎరుకో కోటగోడలు బీట్లు బారటం ప్రారంభించినాయి. 7వ దినమున ఇరిగి పడి కాళ్ళ మీద పడింది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎరుకో కోటగోడల వంటి సమస్యలను ఎదురుగుండా ఉంటే మందసమును పట్టుకొను యాజకులతో కలిసి నడు. నీ ఎరుకో కోటగోడలను దేవుడు పగలగొడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న చాలా కుటుంబాల్లో జీవితాల్లో యోర్దాన్లు దాటారు, ఎరుకో కోటగోడలను దాటారు, దేవుని కార్యాలని చూశారు. ప్రతి ఒక్కళ్ళము ఆశీర్వదింపబడ్డాం, ప్రతి ఒక్కళ్ళు దేవుని కృపలో వర్ధిల్లాం, ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు మనం చూసాం. సంఘము సంఖ్యలోను ఆత్మలోను అభిషేకంలోను వృద్ధి చెందటం మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలు దేవుడు తన కనికరాన్ని చూపించాడు. మందసమును మోయటము ఈ యొక్క పనికిమాలిన యాజకుడికి నేర్పించాడు. ఆ మందసము ఎలా మోయాలో నేర్పించాడు, మందసము ఎలా పట్టుకోవాలో నేర్పించాడు, బోరధ్వని ఊదటం నేర్పించాడు, యాజకత్వం చేయటం నేర్పించాడు. ఇదిగో ప్రజల కొరకు ఎలాగో వెనుగులాడాలో నేర్పించాడు. 12 సంవత్సరాలు దేవుడు మధ్యలో యోర్దాన్లు దాటించాడు, ఎర్ర సముద్రంలో దాటించాడు. ఆ తర్వాత ఎరుకో కోటగోడను కూడా కూల్చివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ విజయమే కలుగుద్ది. నీ ఎరుకో కోటగోడ చుట్టూ దేవుని సన్నిధిని పెట్టు, నీ ఇంటి చుట్టూ. అందుకే యోబు అతనుకు అతని ఇంటికి అతను కలిగిన వాటన్నిటి చుట్టూ ఏముందంట? కంచె వేయబడింది. నీ ఇంటి చుట్టూ కంచె ఉండాలి, మందిరం చుట్టూ కంచె ఉండాలి, మన బిడ్డల భవిష్యత్తు చుట్టూ కంచె ఉండాలి. దేవుని యొక్క ప్రాకారములు నిర్మింపబడాలి. శత్రువు ప్రాకారములు కడితే దేవుణ్ణి అడగాలి, శత్రువు యొక్క ప్రాకారాలు ఎరుకో కోటగోడలను కూల్చు ప్రభువా అని నువ్వు ప్రభు దగ్గర అడగాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మందసము ఉంటే యోర్దాను ఏకరాశలుగా మారింది. మందసము ఉంటే ఎరుకో కోటగోడలు బద్దలయ్యాయి. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ విజయం కలుగుద్ది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే, ఎందుకు దేవుని సన్నిధికి ఇంత దూరం వస్తూ ఉన్నారు, ఎందుకు దేవుని సన్నిధి కొరకంటే అంత ప్రజలకు ఆసక్తి అంటే, దేవుని సన్నిధిలో విడుదల ఉంది. ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, అద్భుత కార్యాలు చేయవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడు, సూచక్రియలు చేయవాడు, అడుగు వాటి కంటను ఊహించు వాటి కంటను అత్యధికంగా చేయవాడు మన దేవుడు.
అందుకే మందిరానికి మనం రావాలి. దేవుడు అంటున్నాడు, అలాంటి మందిరమును మీరు నాకు కట్టండి, పరిశుద్ధమైన మందిరమును మీరు నాకు, స్థలమును మీరు నాకు నిర్మింపవలను అని దేవుడు చెప్తాడు.